నేను మీ ఎక్స్ప్లోర్ లైఫ్ IPMR మీకు ఇప్పుడు చూపించబోయే ప్లేస్ శ్రీమాత వైష్ణోదేవి కాట్రా. మన వైష్ణోదేవి అమ్మవారు కొలువై ఉన్న కాట్రా. ఇక్కడి మీకు మొత్తం వీడియోలో ఎలా పోవాలో ఎలా అన్నీ మీకు చూపిస్తాను. చూడండి, బయలుదేరిన మేమైతే ఫ్రెండ్స్ అందరూ కలిసి బ్యాండ్ కట్టుకొని జై మాతాది ఆహ్లాదపరిచేదానికి ఇక్కడ డ్రమ్స్ అన్నీ వాయిస్తూ ఉంటారు. ఇదండి, ఇక్కడ మీకు కాశ్మీర్ స్టైల్లో ఫొటోస్ అన్నీ తీసుకునేదానికి ఇక్కడ చాలా అంగళ్ళు ఉంటాయి. మన నడక సాగుతూ ఉంది. ఇది పైకి వెళ్ళాలంటే గుర్రాలు, ఆటోలు అంటే ఆటో అంటే ఒక స్టేజ్ నుంచి ఆటో వెళ్తే వెళ్ళచ్చు. ముందే ఒక స్టేజ్ నుంచి ఒక ఆటో దగ్గర వెళ్ళచ్చు. లోపలికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవాలా మెమరీస్ కోసం. పోయే దారిలో వినాయకుడు అందరూ అన్ని దేవతలు అన్ని దేవుళ్ళు అందరూ మీకు ఇక్కడ ఇస్తారు. చిన్న బిడ్డలు వేసుకొని అదే చేసుకొని అప్పుడైతే చాలా కఠినంగా ఉండేది. నేనైతే ఈ ఆఫ్టర్నూన్ కాదు ఈవినింగ్ బయలుదేరాను. నడిచే టైంకి బూడ అయిపోయింది. లైటింగ్ చూడండి, కాట్రా రైల్వే స్టేషన్. ఇక్కడ జనాలకి వర్కులు చేయడం అయితే తీసుకునేదానికి హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. ఈ మార్గం నుంచి మనకి ఇంకా ఆటోలు అయితే దొరుకుతాయి, ఎలక్ట్రిక్ ఆటోలు. స్టేజ్ వరకు అవి కూడా తీసుకెళ్తాయి. పైన కూడా కొద్దిగా దూరం నడచాల్సి ఉంటాయి. ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉంటాయి మధ్యలో, దారిలో తినచ్చు. ఆటోలు ఇవే ఎలక్ట్రిక్ ఆటోలు. లంచ్ బ్రేక్ కోసం ఆగి ఉన్నాయి. మా వాళ్ళు అయితే ఆడ ఆగి కొంతమంది ఆటోలో అయితే వచ్చారు. దారిలో జింకలు అన్నీ కనిపిస్తాయి. అదృష్టం బాగుంటాయి. పులి కూడా కనిపిస్తాయి. కోతులు పైన రెస్ట్ తీసుకుంటున్నాయి నైట్. ఇక్కడ దోశ బాగుంటుంది రే. ఇక్కడ దోశ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. దారిలో ఉంటుంది, సూపర్గా ఉంటాయి. మన ఆంధ్ర స్టైల్లో ఉంటుంది. ఇతనా మరి అయితే మాతాజీ జై మాతా. చూడండి, వయసు పెన్సెట్ తేడా లేకుండా పైకి ఎక్కుతున్నారు అమ్మవారిని దర్శించుకునేదానికి. ఇండియాలోనే మన తిరుమల ఎలానో నార్త్ ఇండియాలో వైష్ణోదేవి అమ్మవారికి అంతమంది భక్తులు ఉంటారు. అయితే అక్కడ 24 hours దర్శనం, మన తిరుమలలో మాత్రం బ్రేక్ దర్శనాలు ఉన్నాయి. ఏ దారంతో చూపించాలనేది నా ప్రయత్నం. అమ్మవారు జై మాతాది జై మాతాది జై మాతాది. అదండి అమ్మవారి గుడి. లాస్ట్లో అయితే ఉంటుంది. రాత్రి కాబట్టి సరిగ్గా వీడియో రాలేదు, ఏమనుకోకండి. మేమైతే చాలా కోరికలతో పోయినాము. ఇంతకుముందులో ఇది థర్డ్ టైము. ఫస్ట్ కోరిక ఇల్లు కట్టుకోవాలని. ఇల్లు అయితే స్టార్ట్ చేసి కట్టేసి గృహప్రవేశం కూడా అయిపోయింది. ఇప్పుడు తెచ్చుకుందామని ఈసారి మేమైతే వెళ్ళింది. పాపం పిల్లలు నిద్రపోతున్నారు. అయినా ఎన్ని లెక్క చేయకుండా అమ్మవారిని చూడాలని ఆశతో వెళ్తున్నారు. ఏమైనా కోరికలు తీర్చే తల్లి కదా, ధైర్యం. అమ్మ అంటే ధైర్యం. మన అమ్మవారి ప్రదేశం.
ఫైనల్ చెక్ పాయింట్కి అయితే వచ్చాము. అడుగడుగున మిలిటరీ ఉంటుందిలేండి, ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళంతా కలిసిపోయి కూర్చున్నారు. నేనైతే కూర్చోాలా అమర్నాథ్ నుంచి ఇక్కడికి నేరుగా వచ్చాము. అనుకున్నా ఇక్కడ ఆగకూడదు. చూడండి శివ 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 లాస్ట్ గుడికాడికి అయితే వచ్చాము. ఇదంతా మంచితో కవర్ అయి ఉంటుంది. మామూలుగా అయితే ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చి భక్తులు తక్కువ అన్నారు. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇప్పుడు మన అమర్నాథ్ చేసుకుని రావాలి. ఎందుకంటే అమ్మవారి పైన ఇష్టంతో 4 సార్లు జై మాతాది, జై మాతా. అమ్మవారి గుడి అంటే ఏముండదు, లాస్ట్లో చిన్న గుహలో అమ్మవారు ఉంటారు. దేవుడి క్యూ లైన్ పోయేదారి. మా దర్శనం అయిపోయింది. అదంతా తిరుగుతుంది కాబట్టి రిటర్న్లో వచ్చాను. అది జై మాతాది. అందరూ మీరు వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. జీవితకాలంలో ఒక్కసారైనా చూడవలసిన ప్రదేశం. మీ అందరికీ